నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అది గూడా ఈ నెలలోనే. అవేంటి అంటే ఈ నెల 6, 7 తారీఖులలో చంద్రబాబు నాయుడు గారు ఉద్దండరాయపాలెంలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక మరొకటి ఈ నెల 18న బిల్ గేట్స్ ఏపీకి రాబోతున్నారు. మరి ఈ 2 శుభ పరిణామాల్లో ఎలా ఉండబోతున్నాయి? అలానే బిల్ గేట్స్ రాక ఎందుకు? వీరిద్దరి మధ్య అంటే చంద్రబాబు నాయుడు గారు, బిల్ గేట్స్ మధ్య ఏదైతే సమావేశం నడవబోతుందో ఇది ముఖ్యంగా దేనికి సంబంధించింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, అంటే అమరావతి ప్రస్తుతం చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది, చాలా చక్కగా డెవలప్ అవుతుంది. అయితే ఇంకొక శుభ పరిణామం ఏంటి అంటే క్వాంటమ్ వ్యాలీ తీసుకురాబోతున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ వచ్చిందంటే రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంటుందని బాబు గారు చెప్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీకి ఇప్పుడు శంకుస్థాపన చేయబోతున్నారు ఈ నెల 6, 7 తారీఖుల్లో. అంటే ఎలా చూడాలంటారు? అమరావతి ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ. మనం ఐబిఎం వాళ్ళది 1000 క్యూబిట్ సామర్థ్యంతో అక్కడ క్వాంటమ్ సెంటర్ పెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ కూడా అక్కడ క్వాంటమ్ సెంటర్ పెట్టాలనేది ఒక ప్రపోజల్. దానికి కూడా ఒక 5000 స్క్వేర్ మీటర్ ఏదో స్థలం కూడా ఇచ్చారు. అక్కడ వాళ్ళ ఇది కూడా కట్టుకునేటువంటి పరిస్థితుల్లో 6, 7 తారీఖుల్లో ఉద్దండరాయపాలెంలో చేస్తున్నటువంటి ఈ శంకుస్థాపన ఇది ఒక గేమ్ చేంజర్. ఏది అమరావతి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ సెంటర్ కాబోతా. 1,00,000 మంది ఇప్పటికే నమోదయ్యారు ఏది క్వాంటంలో ట్రైనింగ్ కోసం. మొన్న ఆల్రెడీ ఒక 56,000 మంది విద్యార్థులకి క్వాంటమ్ ఈ నాలెడ్జ్లో మరి తర్ఫీదు ఇచ్చారు. మొత్తం అన్ని యూనివర్సిటీల్లో కూడా ఇవాళ ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఇవే సబ్జెక్టులుగా మనం సిలబస్ కూడా మారుస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి అనేది ఇవాళ అది ఏఐకి మరియు ఈ డేటా ఎనాలిటిక్స్కి, డేటా సైన్స్కి, ఈ కొత్త సబ్జెక్టులన్నిటికీ కూడా అటు విశాఖపట్నం, ఇటు అమరావతి, మరి అటు తిరుపతి, ఈ 3 ప్రాంతాలని ఇవాళ బేస్గా తీసుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు రాబోయే యువతరానికి ఇది ఒక దిక్సూచిగా చెప్పాలి. గతంలో మనం చూసాం ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు. అప్పట్లో ఐటీ ఒక గేమ్ చేంజర్గా మారి ఆ రోజు ఆయన పెట్టినటువంటి 300 పైన ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంతోమంది తయారైనటువంటి తెలుగు విద్యార్థులు ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ నిపుణులుగా స్థిరపడ్డారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు మరి బిల్ గేట్స్ హైదరాబాద్కి ఆహ్వానించడం, దానికోసం ఆయన చేసినటువంటి కసరత్తు కథలుగా చెప్తారు. ఆయన అపాయింట్మెంట్ అడిగితే నాకు అసలు రాజకీయ నాయకులకి నాకేంటి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వాలన్నా, అంటే నేను నాకు ఏంటనంటే ఒక 5 నిమిషాలు ఇవ్వండి అంటే ఈవినింగ్ కాక్టైల్ ఏదో ఉంది దాంట్లో వచ్చి పాల్గొన్నాను. నేను దాని వాడిని కాదు, అది నాకు అంత ఇది లేదు అని అంటే ఒక 5 నిమిషాలు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అప్పట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న సీఎం నా ముందు మరి ల్యాప్టాప్ తీసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం అనేది ఆశ్చర్యపోయాడు బిల్ గేట్స్. ఆ తర్వాత మళ్ళా సీఎంగా చంద్రబాబు న్యూయార్క్ వెళ్ళారు. వదిలేయకుండా వెళ్ళి న్యూయార్క్లో మళ్ళీ వీళ్ళ ఆఫీస్కి వెళ్తే అసలు అక్కడ ట్రాఫిక్, ఆయన కారు ఆగిపోయింది. ఇంకా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ ఫైల్స్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళాడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి. వెళ్ళి అక్కడ బిల్ గేట్స్ మళ్ళీ కలిశారు. కలిస్తే మీరు గనక ఏది యుఎస్ దాటి మీ బేస్ గనక బయట ఆసియాలో పెడితే హైదరాబాద్లో పెట్టండి అని మాట తీసుకున్నారు. ఆ విధంగా హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఐబిఎం వచ్చింది. అంటే అసలు ఈ సైబరాబాద్ నిర్మాణం జరిగిందంటే ఇవాళ తెలంగాణ సంపన్న రాష్ట్రం అయిందంటే అటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇటు బయోటెక్నాలజీ. అప్పుడు ఆయన పెట్టినటువంటి జినోమ్ వ్యాలీ ఏది హైదరాబాద్లో మరి ఇవాళ ఈ కరోనా వ్యాక్సిన్ తయారీ కేంద్రం. అవును సార్. ఇవాళ ఈ శాంతా బయోటిక్స్ అనేది లేకపోతే మొత్తం మరి వీళ్ళందరూ కూడా సునీత మేడం అంటే ఏ విధంగా అసలు అటు బయోటెక్నాలజీ, ఇటు ఫార్మా డెవలప్మెంట్ హైదరాబాద్ ఈరోజు మరి 75% తెలంగాణ రాబడి హైదరాబాద్ నుంచే. అంటే తెలంగాణకి ఇవాళ హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా మారిందంటే ఈ 3 డెవలప్మెంట్స్, సైబరాబాద్ నిర్మాణం, అటు ఐటీ రంగం, ఇటు ఫార్మా మరియు బయోటెక్నాలజీ, జినోమ్ వ్యాలీ,
9 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఉమ్, ఇది అసలు ఒక పూర్ మ్యాన్స్ అమెరికా. ఉమ్, అంటే నీకు ప్రతి సంవత్సరం 50,000 మందికి అదనపు ఉద్యోగాలు, ఉమ్, 3 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి జరుగుతుంటాయి. ఎక్కడి నుంచి? హైదరాబాద్. అప్పుడు అది గేమ్ చేంజర్. ఉమ్. ఇప్పుడు ఏఐ గేమ్ చేంజర్ అయిపోయింది. అవును. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, Intelligence. ఇప్పుడు ఈ డేటా సైన్స్ అనేది ఇప్పుడు గేమ్ చేంజర్గా వీటిని వాళ్ళ యువతరం అందిపుచ్చుకోమని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ డేటా సెంటర్లను తీసుకొచ్చారు. ఉమ్, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం, మరి అది 138,000 కోట్ల పెట్టుబడులతో. ఉమ్, నెక్స్ట్ అసలు రిలయన్స్ డేటా సెంటర్, అది 98,000 కోట్ల పెట్టుబడులతో. బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్, అదొక 138,000 కోట్ల పెట్టుబడులు. ఉమ్, అంటే 15,000 కోట్ల పెట్టుబడులతో సిఫ్కో వాళ్ళది ఒక డేటా సెంటర్ వస్తుంది. 13 దేశాలకి నీకు విశాఖ నుంచి అండర్ గ్రౌండ్ సీ కేబుల్ వేస్తున్నారు. అంటే ఈస్టర్న్ ఏసియా ఇవాళ గేట్వే అయిపోయి. ఉమ్, మామూలుగా గేట్వే ఆఫ్ ఇండియా అంటే మనం ఏమనుకుంటాం? ముంబై అంటాం, ఆర్థిక నగరం. ఇవాళ ముంబై అనేది మనకు తెలుసు. అంటే ఇవాళ అటు వెస్ట్ కోస్ట్లో ముంబై ఎలాగో, ఈస్ట్ కోస్ట్లో విశాఖపట్నం అట్లా ఒక ఎకనామిక్ సిటీగా మారుతున్న నేపథ్యంలో అటు విశాఖ, ఇటు అమరావతి, మరోవైపు తిరుపతి, ఉమ్, ఈ 3 ప్రధాన నగరాలే రేపు ఆంధ్రప్రదేశ్కి 3 మరి గ్రోత్ ఇంజిన్స్ అవుతాయి. అందుకే అటు తిరుపతిలోనేమో ఏరోస్పేస్, అటు ఆ డ్రోన్, ఆ తర్వాత అక్కడ ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ డెవలప్ అవుతుంది. ఉమ్, అటు క్రిస్ సిటీ అక్కడ అభివృద్ధి చెందుతోంది, శ్రీ సిటీకి దీటుగా. అంటే అటు రాయలసీమలోనేమో మనం చూసాం ఏంటి, సెమీ కండక్టర్స్ వస్తున్నాయి. ఉమ్, అటు కొరియా, ఇటు జపాన్ 15,000 కోట్లతో అక్కడ సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెట్టడానికి మోడీ క్యాబినెట్ ఆమోదం. నిన్న దగ్గర దానికి మరి ఒక 40,000 కోట్ల పెట్టుబడులు కేంద్ర బడ్జెట్లో పెట్టారు. దాంట్లో అత్యధిక మొత్తం ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్కే వచ్చేటువంటి పరిస్థితి. ఉమ్, అంటే ఇప్పుడు ఒకటి ఏది, ఇంజన్ సరిగ్గా ఉంటే ఏ విధంగా మరి ఆ బుల్లెట్ ట్రైన్ లాగా మరి ఆ ట్రైన్ దూసుకుపోతుందో ఇవాళ ఆంధ్రప్రదేశే నీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. డ్రైవర్ సరైనడైతే వాహనం మరి ఎంత స్పీడ్గా వెళ్తుంది. ఉమ్, అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో చూసాం. అవును. పరిశ్రమల్ని తరిమేశాడు, బెదిరించాడు, వాటాలు అడిగారు. అక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లని, లేకపోతే క్యాంటీన్ల కాంట్రాక్ట్లని వైసీపీ వాళ్ళు, ఆ గోరంట్ల మాధవ్ అనే అతను పిస్టల్తో బెదిరించినట్టుగా బెదిరించాడు. అవును. ఫింగర్స్ని తలక పెట్టి, ఎవరు? ఆ కియా సిఇఓ అని. కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి, కర్ణాటక, తమిళనాడు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది. ఎన్ని సంస్థలు తరిమేశారు. చివరికి గల్లా జయదేవ్, అమర్ రాజా బ్యాటరీస్ని కూడా తరిమేశారు. తరిమేశారు. అది జగన్ పాలన, అవును. ఇది బాబు పాలన. ఈ తేడా ఏదో ఇవాళ ప్రజల్లో చర్చ. అవును. ఏదైనా ఇవాళ యువత ఉపాధే లక్ష్యం. అవును సార్. 20 లక్షల మంది యువతకి ఉపాధి కల్పిస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో హామీ. ఆ దిశగానే ఇటు ఈ క్వాంటమ్ వ్యాలీ, రేపు మైక్రోసాఫ్ట్, లేకపోతే బిల్ గేట్స్తో భేటీ. కానీ ఎలా ఉద్యోగ కల్పన జరుగుద్ది అని ఆశ్చర్యపోయారు. అంటే అసలు రాజధాని లేదు, ఇక్కడ ఏ కంపెనీలు ఫ్యాక్టరీలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కనీసం ఖాళీలు లేవు. కానీ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారా బాబు వీళ్ళు అనుకుంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేస్తున్నారు ఉద్యోగాల కోసం ఇటు కూటమి ప్రభుత్వం. ఎలా సార్ అసలు ఇది శుభపరిణామమా? సంకల్పం ఉమ్, ఏది చెయ్యాలన్న ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్. ఉమ్, ఇప్పుడు ఇటు చంద్రబాబుకి ఇవాళ లోకేష్ ఇవాళ మరి రైట్ హ్యాండ్గా మారాడు. గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే మరి 1.5 ఏళ్ల క్రితం అతను అమెరికా వెళ్ళి అక్కడ గూగుల్ దిగ్గజ కంపెనీ మరి వాళ్ళ ప్రతినిధులతో కలిసి డేటా సెంటర్ పెట్టమని అడిగారు. ఉమ్, మీ దగ్గర మరి ట్యాక్సులు ఎక్కువ, భారతదేశం రావాలంటే ఆ ట్యాక్సులు మేము కట్టలేమంటే దానికోసం ప్రధాని మోడీని కలిశాడు ప్రత్యేకంగా, నిర్మలా సీతారామన్ కలిశాడు. అదే ఇప్పుడు బడ్జెట్లో ఆ పన్ను విరామం. ఓకే. 20 ఏళ్ల పాటు 2047 దాకా అవును. ఈ డేటా సెంటర్లు పెట్టేటటువంటి విదేశీ సంస్థలకి పన్ను విరామం ప్రకటించారు. అవును సార్. అవును. అంటే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ బెనిఫిట్ పొందిందంటే కారణం అదే, ఆ రోజు లోకేష్ తీసుకున్నట్టు నిర్ణయం. అంటే 1 నెల ఆలస్యమైంది, ఉమ్, నేను 12 నెలల్లో తెద్దామనుకున్నాను, 13 నెలలు అయింది అంటూ కాగ్నిజెంట్ తీసుకొచ్చాడు. అవును. కాగ్నిజెంట్ ఏంటి అసలు? ఆ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో మరి
వాళ్ళు ఇక్కడ ఒక నెల లేట్ అయింది కదా అని ఒక నెల అందులో తగ్గించాలని 11 నెలల్లో దాన్ని తీసుకొచ్చి మొన్న భూమి పూజ శంకుస్థాపనలు చేశారు టీసీఎస్ వాళ్ళకి. దగ్గర 25,000 కోట్ల మరి పెట్టుబడులు, 25,000 మందికి ఉపాధి. అంటే ఇవాళ కావాల్సిందేంటి? పారిశ్రామికీకరణ. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంగా ఇవాళ నంబర్ 1 స్టేట్. 36% బడ్జెట్ నీకు ఆ స్టేట్ రెవెన్యూ వ్యవసాయం నుంచి వస్తుంది. పరిశ్రమలు, తయారీ రంగం, సేవా రంగం ఆదాయం పెరగాలి. దానికోసం ఈ ప్రయత్నం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.